హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని ఇంట్లో ఉన్న అమ్మవారి దగ్గరున్న ముక్కు పుడకని ఎలా అయినా దొంగతనం చేయాలని కృష్ణబాబు ప్లాన్ వేసుకుంటాడు. అదే ప్లాన్ని నిహారికతో చెప్తాడు. నిహారిక, వద్దు వద్దు కృష్ణ, ఎందుకు చెప్పు. ఒకసారి ఆల్రెడీ నేను ఆ ముక్కు పుడక జోలికి వెళ్ళాను. అప్పుడేమైంది? అది ముట్టుకున్న వాళ్ళ చేతులు వంకరపోయాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి రిస్క్ చేయడం అవసరమా కృష్ణ అని అంటుంది నిహారిక. కొన్నిసార్లు రిస్క్ చేయాలి బంగారం. ఇవాళ రాత్రి నేను వెళ్తాను, నువ్వేమి కంగారు పడద్దు. నేను ఒక్కసారి నీకు కాల్ చేస్తాను, ఇద్దరం వెళ్ళి మంచి డీలర్ని సెట్ చేసుకుందాం అని ఇంకలా అందరూ నిద్రపోతున్న టైంలో అవని వాళ్ళ ఇంటికి వెళ్తాడు కృష్ణబాబు. అమ్మవారి విగ్రహం, ముక్కు పుడక అక్కడే ఇంక గుడిలో ఉంటాయి. కృష్ణబాబు అమ్మవారి విగ్రహంతో, అమ్మ, నీ ముక్కు పుడక తీసుకువెళ్తున్నందుకు నన్ను క్షమించు, కానీ తప్పదు. నేను సెటిల్ అవ్వాలంటే ఈ ముక్కు పుడకని అమ్ముకోక తప్పదు, ఏమనుకోకే అని అలా ఇంక కృష్ణబాబు ఆ ముక్కు పుడకని తాకాలి అని చెప్పి చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఒక చెయ్యి వచ్చి అడ్డుకున్నట్టు అనిపిస్తుంది కృష్ణబాబుకి. పక్కన చూస్తాడు, ఎవ్వరూ కనబడరు. ఇటువైపు చూస్తారు, ఎవ్వరూ కనబడరు. ఇదేంటి, ఎవరు లేకపోయినా నా చెయ్యి అక్కడికి వెళ్ళటం లేదు అని కృష్ణబాబు చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఒక్కసారిగా అమ్మవారిలో నుండి వచ్చిన ఒక శక్తి ఇంకలా ఒక ఆకారంగా మారి కృష్ణబాబు మెడ గట్టిగా పట్టుకుంటుంది. ఒక్కసారిగా కృష్ణబాబు షాక్ అయిపోతాడు. అవని అవని అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ అవనికి కృష్ణబాబు మాటలు వినపడకుండా చేస్తారు అమ్మవారు. ఇంకలా మెడ పట్టుకొని గట్టిగా బయటికి తీసుకువెళ్తారు కృష్ణబాబుని. అమ్మవారి ఆకారం ఇంకా గట్టిగా బయటికి తీసుకువెళ్ళి గేట్ దగ్గరికి తీసుకువెళ్ళి కృష్ణబాబు తలని పటా పటా కొట్టిస్తూ ఉంటే, నన్ను వదిలేయమ్మా, నన్ను వదిలేయమ్మా, వదిలేయమ్మా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు కృష్ణబాబు. అప్పుడే అక్కడికి ఒక పెద్ద వాసుకి పాము వస్తుంది. వాసుకి పాముని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణబాబు. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ 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 ఉంటాడు. ఇంకా వెంటనే కృష్ణబాబుని గట్టిగా కాటడానికి వస్తుంటే జేబులో ఉన్న ఆ ముక్కు పుడకని బయటకు తీస్తాడనమాట కృష్ణబాబు. ఇదిగో ఇదిగో తీసుకొని నన్ను వదిలేయండి అని చెప్పి ముక్కు పుడకని అక్కడ విసిరేసి పారిపోతాడు కృష్ణబాబు. వెంటనే వాసుకి పాము ఆ ముక్కు పుడకని తీసుకువెళ్ళి కరెక్ట్గా అవని వాళ్ళ ఇంటి ముందున్న తులసి కోటలో భద్రంగా ఉంచుతుంది. ఇంకలా అమ్మవారు మాయమైపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అవని రెడీ అయ్యి స్నానం చేసి అమ్మవారికి దీపారాధన చేయడానికని అమ్మవారి దగ్గరికి వస్తుంది. వచ్చి చూసేసరికి ముక్కు పుడక కనిపించదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. ఇదేంటి, ముక్కు పుడక ఇక్కడే కదా ఉండాలి, ఏమైంది అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. సుజాత అవని టెన్షన్ పడ్డాన్ని గమనించి, అవని ఏమైంది అని అడుగుతుంది. అక్క అక్క నా ముక్కు పుడక ఇక్కడే ఉండాలక్క, కనిపించడం లేదు అని అంటుంది. ఏంటి, అమ్మవారి ముక్కు పుడక కనిపించడం లేదా? అది తీసేంత ధైర్య సాహసాలు ఎవరికి ఉన్నాయి అని అడుగుతారు. నాకు అదే అర్థం కావట్లేదక్క అని కంగారు పడుతూ బయటికి వెళ్ళి చూస్తుంది. ఇంకలా అవని మొత్తం చూస్తూ ఉంటే ఎక్కడ కనిపించదనమాట. ఇదేంటి, అమ్మా కనకదుర్గ ఎక్కడుందమ్మా, ముక్కు పుడక ఎక్కడుంది, చూపించి తల్లి అనేలోపు ఇంకా ఒక వెలుగులా వస్తూ ఉంటుందన్నమాట తనకైతే. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అవని. ఏంటి నా మొహంపై వెలుగు పడుతుందని చెప్పి ఇంకా వెంటనే అలా చూసేసరికి అమ్మవారి ముక్కు పుడక తులసి కోటలో మెరిసిపోతూ ఉంటుంది. ఇంకది చూసి వెంటనే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ముక్కు పుడక ఇక్కడుంది అని ముక్కు పుడకను తీసుకుంటుంది. వెంటనే అక్కడికి కృష్ణబాబు బాగా దెబ్బలతో వస్తాడు. అంటే అది కృష్ణబాబు పనే అయ్యుంటుంది అని అంటుంది సుజాత. అక్క వద్దక్క, మనకి పూర్తిగా తెలియకుండా ఎవరిపై మనం అలా నిందలు వేయకూడదు అని అంటారు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోవని. ఏం కృష్ణబాబు, నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నానని, నెలకి ఇంత సంపాదిస్తున్నానని తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంటావు కదా, అలాంటిది నువ్వు ఇలా అమ్మవారి ముక్కు పుడకని దొంగతనం చేయాలనుకుంటావా అని అడుగుతుంది సుజాత. అప్పుడే వేదవతి ఫ్యామిలీ అందరూ ఇంటి నుండి బయటికి వస్తారు. వేదవతి కృష్ణబాబు చూసి, కృష్ణ రాత్రంతా ఇంటికి రాలేదని ఎంత కంగారు పడ్డారో తెలుసా, ఏంట్రా ఇక్కడున్నావేంటి అని అడుగుతారు.
వెంటనే కృష్ణబాబు, అమ్మా సుజాత చూడమ్మా నాపై నిందలు వేస్తుంది అని అంటారు. వెంటనే వేదవతి, ఏంటి సుజాత, నీకేమీ పని పట్టలేదా? మీ అక్క చెల్లెళ్ళు ఎప్పుడు మా మా ఇంటి జోలికే ఎందుకు వస్తున్నారు? కృష్ణబాబుపై ఏం నిర్ణయం చేస్తున్నావు, నిందలు ఎందుకు వేస్తున్నావు అని చెప్పి అడుగుతారు. ఇంకా వెంటనే సుజాత, ముందు ఆ కృష్ణబాబుని ఇంటి నుండి బయటికి తరిమి కొట్టండి. ఎందుకంటే మా ఇంటికి వచ్చి మా ఇంటి ముక్కు పుడకని దొంగతనం చేయాలనుకున్నాడు వాడు అని అంటుంది సుజాత. ఒక్కసారిగా వేదవతి, శ్రీకర్, ప్రసాదరావు అందరూ షాక్లో ఉంటారు. నిహారిక, అమ్మో పాపం కృష్ణ రెడ్ హ్యాండెడ్గా దొరికేసినట్టున్నాడు అని చెప్పి ఇంకా అలా దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. వెంటనే ఇంకా చూస్తూ ఉంటాడన్నమాట కృష్ణబాబు. లేదమ్మా లేదు, వీళ్ళు కావాలని ఇదంతా చెప్తున్నారు అని అంటాడు. వెంటనే ఇంక అవని, అవునా అయితే అని ముందుకి వచ్చి వాళ్ళ ఇంటి గేట్ ముందు పడి ఉన్న కర్చీఫ్ని తీస్తుంది. ఈ కర్చీఫ్ మీ అబ్బాయి కృష్ణబాబుదే కదా, మా ఇంటి లోపల ఇతని కర్చీఫ్ ఎందుకుంది అని అడుగుతుంది. ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. ఏంటి కృష్ణ, నిజంగా చేశావా అని అడుగుతుంది. అమ్మా అంటే అది అని అనేలోపు ఇంకా వేదవతి కృష్ణబాబు చెంప పగలగొడుతుంది. ఛీ, ఇంటికి పెద్ద కొడుకు వారా నువ్వు? కొంచెమైనా సిగ్గులేదా? అమ్మవారి ముక్కు పుడకని దొంగతనం చేయాలనుకుంటావా అని అంటారు. అది కాదమ్మా, మన ఇంటికి కష్టాలు పోవాలంటే అమ్మవారు మన ఇంటికి రావాలి, రావటం లేదు, అందుకే ముక్కు పుడక దొంగతనం చేస్తేనే వస్తుందేమోనని అని అంటాడు. అది మీ వాళ్ళ బుద్ధి. ముందు మీ అబ్బాయిని మార్చుకోండి, తర్వాత వేరే వాళ్ళ గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడుదురు కానీ అని ఇంకా అవని సుజాత ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. చి అని కృష్ణబాబుని చీకొట్టి లోపలికి వెళ్ళిపోతారు వేదవతి. ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది బంగారం. కానీ అమ్మో, పెద్ద పెద్ద స్నేక్ తెలుసా, సినిమాల్లో గ్రాఫిక్స్లో చూపిస్తారు చూడు, 10 తలల స్నేకు, అంత స్నేక్ వచ్చింది బంగారం అని అంటాడు కృష్ణబాబు. అవును, ముక్కు పుడక జోలికి వస్తే అమ్మవారు అంత పెద్ద స్నేక్ని పంపిస్తారు. సరేలే, ప్లాన్ ఫ్లాప్ అయింది కదా, రా వెళ్దాం అని నిహారిక కృష్ణబాబుని తీసుకువెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న అర్చన, లేదు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే నాకేం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మవారు భవానీ దగ్గరికి వెళ్దామంటే ఆవిడ గత కొద్ది రోజులుగా నాకు కనిపించటం లేదు. నా పుట్టినరోజు నాడు నేను నిజంగా అలా మారిపోతే సమస్య, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట అర్చన. ఇటువైపు అవని ఇంకా శ్రీకర్కి డివోర్స్ ఇచ్చే పని గురించే పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచిస్తూ, అయినా బావకి నేను డివోర్స్ ఇవ్వడం ఏంటి, బావ నాది నుండి విడాకులు కోరడం ఏంటి, బావ ఎలా అయినా నాతో విడిపోవాలని నిశ్చయించుకోవడం ఏంటి, దీనికి కారణం ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఇంకా అవని. ఇది ఇలా ఉండగా మాయా ఉడ్బి రాహుల్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా అయినా ఈ మాయా గురించి వాళ్ళ అమ్మా నాన్నలకి తెలిసేలా చేయాలి. అప్పుడు కట్నం ఎక్కువగా డిమాండ్ చేయొచ్చు. పెళ్ళి జరిపిస్తానని ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరిపిన తర్వాత తను వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది అంటే వాళ్ళ పరమే పోతుంది. కాబట్టి వాళ్ళ ఆస్తంతా నాకు రాసివ్వడానికి కూడా రెడీ అయిపోతారు. కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి ఇంకా వెంటనే ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఆ ప్లాన్ ప్రకారం మాయా వాళ్ళ ఇంటికి వెళ్తాడు రాహుల్. మాయా ఇంకలా శ్రీకర్ని తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా మాయా బేబీ బేబీ అని పిలుస్తూ ఉంటారు వాళ్ళ డాడ్. ఇంకా వెంటనే కిందకి వచ్చి ఏమైంది డాడ్ అని అడిగేసరికి ఇంకలా రాహుల్ని చూస్తుంది. ఇదేంటి ఇతను ఇక్కడికి వచ్చాడు అని ఇంకా చాలా ఫేస్ అంతా మార్చుకుంటుందన్నమాట మాయా. అప్పుడే రాహుల్, హాయ్ మాయా, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అనుకుంటున్నావు కదా, మరి నువ్వు నాకు ఫోన్లో దొరకటం లేదు కదా, అందుకే నిన్ను సర్ప్రైజ్ చేయడానికి ఇలా వచ్చాను అని అంటాడు రాహుల్. అదేంటి బాబు, మాయా నీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదా అని అంటారు మాయా వాళ్ళ నాన్నగారు. అంటే డాడ్ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది అందుకే. ఏంటిది రాహుల్, నాకు చెప్తే నేను కలుస్తాను కదా, వై ఆర్ యూ డూయింగ్ ఆల్ నాన్ సెన్స్ హియర్ అని అంటుంది మాయా. ఇట్స్ నాట్ నాన్ సెన్స్, నాకు నీ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది కాబట్టి మనం అలా బయటికి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగి హ్యాపీగా హోటల్లో లంచ్ చేసి ఈవినింగ్ వద్దామా అని అడుగుతాడు రాహుల్. బేబీ వెళ్ళమ్మా, ఎలాగో నీ ఫియాన్సీనే కదా, వెళ్తే తప్పేముంది, మీ ఇద్దరికి పెళ్ళికి ముందే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, వెళ్ళు బేబీ అని చెప్పి ఇంకా శశిధర్ వాళ్ళైతే పంపిస్తూ ఉంటారు.
బా ఇప్పుడు నేను ఎలా తప్పించుకోలేను, అనవసరంగా ఇరుక్కుపోయాను, ఐ లాక్డ్ హియర్ అని బాధపడుతూ ఉంటుంది. నాకు తెలుసు మాయా, ఎవరితో మాట్లాడిస్తే నువ్వు లాక్ అవుతావో అందుకే మీ ఇంటికి వచ్చాను. ఇప్పుడు నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని మాయాని బయటికి తీసుకువెళ్తాడు రాహుల్. ఇంకా మాయా ఎలా అయినా నేను శ్రీకర్ని కలవాలి, శ్రీకర్తో మాట్లాడాలి అని వెంటనే ఇంకలా శ్రీకర్కి మెసేజ్ చేస్తుందనమాట మాయా. శ్రీకర్ కాఫీ షాప్కి రా అని అంటుంది. ఇదేంటి మేడం కాఫీ షాప్కి రమ్మని అడుగుతున్నారు అని కాఫీ షాప్కి బయలుదేరుతాడు శ్రీకర్. రాహుల్ అలా శ్రీకర్ రావడాన్ని గమనిస్తాడు. నేను కాల్ మాట్లాడుకుని వస్తాను అని పక్కకు వెళ్తాడు. శ్రీకర్ మాయాని కలుస్తారు. మేడం మీరు ఇక్కడికి రమ్మన్నారేంటి అని అడుగుతారు. ఏం లేదు శ్రీకర్, నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అని అంటారు. మేడం అని అంటారు. నథింగ్ ప్రాజెక్ట్ గురించి ఐ వాంట్ టు జస్ట్ డిస్కస్ అబౌట్ ఇట్ అని ఇంకలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే శ్రీకర్పై కాఫీ పడుతుంది. ఇంకా వెంటనే మాయ ఆ కాఫీని తుడవడానికని చెప్పి ఇంకా అలా దగ్గరికి వెళ్తూ ఉంటే ఇదంతా ఫొటోస్ తీసుకుంటాడు రాహుల్. నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని, అందుకే కదా నేను వాడు వస్తున్నా సైలెంట్గా ఉన్నాను అని అదంతా వీడియో తీసుకొని ఇంకా మాయా వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తాడనమాట రాహుల్. ఒక్కసారిగా శ్రీకర్తో మాయా అంత క్లోజ్గా ఉండడం చూసి షాక్ అయిపోతారు మాయా వాళ్ళ పేరెంట్స్. ఇది ఇలా ఉండగా అవని కూడా కరెక్ట్గా అక్కడికి వస్తుంది. ఇంకా అవని అలా శ్రీకర్ అండ్ ఇటువైపు మాయా క్లోజ్గా ఉండడం చూసి ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ పాపం చాలా బాధపడుతుంది అవని. ఇంకా శ్రీకర్ అవనిని చూసి వెంటనే పైకి లేస్తాడు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శ్రీకర్. బావా ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది పాపం అవని. ఏ నీకు తెలియటం లేదా, కాఫీ షాప్కి వచ్చాను అని అంటారు. లేదు బావా, నిన్ను చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది. మాయ నిన్ను ప్రేమిస్తుందా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. అవును, మిమ్మల్ని ఎందుకో మాయ ప్రేమిస్తుందేమోనని నాకు అనిపిస్తుంది, నిజం చెప్పు అని అడిగితే అవును నేను శ్రీకర్ని ప్రేమిస్తున్నాను అని అంటుంది మాయా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగా నేను శ్రీకర్ని ప్రేమిస్తున్నాను, అయినా మీరు మాకు హెల్ప్ చేయాల్సింది పోయి ఎందుకు అంత డల్గా ఉన్నారు అని అడుగుతుంది. ఒక్కసారిగా పాపం అవనికి చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మేడం మీరేమంటున్నారు అని అంటారు. లేదు శ్రీ, నేను ఎప్పటి నుండో గమనిస్తున్నాను, అవనికి నీపై సమ్ కైండ్ ఆఫ్ జెలస్ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే ఇలా చెప్పాను అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాయ. ఆలోచనలో పడతాడు శ్రీకర్. ఇంకవని అలా ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటే అక్షయ అలియాస్ అర్చన అవని దగ్గరికి వస్తుంది. మీరు ఎందుకింతలా బాధపడుతున్నారు అని అడుగుతారు. ఏం లేదమ్మా, నీతో ఎలా చెప్పుకోను అంటే పాపం సుజాత వస్తుంది, ఏమైంది అవని అని అడుగుతుంది. శ్రీకర్ని తను ప్రేమిస్తుంది, మాయ ప్రేమిస్తుంది అనే విషయం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం అర్చన. లేదు, ఎలా అయినా అమ్మ నిజాయితీ ఏంటో నిరూపించేలా చేయాలి, కానీ అలా నేను చేయలేకపోయాను. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చెప్పి వీళ్ళిద్దరిని కలపాలి? ఒకవేళ ఇలా జరిగితే అమ్మకి నాన్న శాశ్వతంగా దూరం అయిపోతాడు, అలా జరగకూడదు అని చెప్పి అలా ఇంక పాపం అర్చన పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి అమ్మ కనకదుర్గ నన్ను కాపాడమ్మా, మా నాన్న మా అమ్మకి పూర్తిగా దూరం అయిపోబోతున్నాడు, అలా జరగకూడదు, అలా జరిగింది అంటే ఇంకా వాళ్ళు ఎప్పటికీ కలవరు, నన్ను అక్షయగా మార్చేయమ్మా అని చెప్పి ఇంకలా మనస్ఫూర్తిగా కోరుకునేసరికి అమ్మవారి భవానీ ప్రత్యక్షమవుతుంది. అప్పుడే గుడికి వేదవతి వస్తుంది. ఇంకా వేదవతి అర్చనను చూసి ఇదేంటి అర్చన ఇక్కడుంది అని దగ్గరికి వెళ్తుంది. అమ్మవారి భవానీ, అమ్మ అర్చన, ఇప్పుడు నువ్వు అక్షయగా తిరిగి మారబోతున్నావు, నీ తల్లిదండ్రులని నువ్వే కలపబోతున్నావు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇది దైవ సంకల్పమని నువ్వు చెప్పకూడదు, గుర్తుంది కదా
అని ఇంకలా తనకి మంత్రోపాసన చేసి స్నానం చేపిస్తారు పవిత్ర జలంతో. అలా అక్షయగా మార్చడానికి రెడీ అవుతారు అమ్మవారు భవానీ. ఇదంతా గోడచాటు నుండి చూస్తున్న వేదవతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అంటే అంటే ఇన్నాళ్ళు మా ఇంట్లో అర్చనగా ఉంటుంది అక్షయనేనా? అమ్మవారు తనకి అండగా ఉంటుందా అని ఇంకలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అమ్మవారి భవానీ కనబడుతుంది. ముందక్కడ స్నానం చేపిస్తూ కనబడిన అమ్మవారి భవానీ ఇక్కడ వేదవతితో కూడా కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి. ఏంటి వేదవతి, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని ఆశ్చర్యపోతున్నావా? నేను సకల మాతని కదా, ఎక్కడైనా ఉంటాను. కానీ నీకొక విషయం చెప్పాలి వేదవతి. నువ్వు అవనిని ఘోరంగా అవమానించి అనుమానించి ఇంటి నుండి పంపించేసిన మొండిగా ధైర్యంగా నా ఇంట్లో వాళ్ళే కదా నా వాళ్ళే కదా అని తను మిమ్మల్ని భూదేవంత సహనంతో భరించింది. అలాంటి అవనిని నీ కొడుకు శ్రీకర్ని శాశ్వతంగా దూరం చేసేయాలనుకుంటున్నావు. ఇది తప్పు వేదవతి. అవని ఎలాంటి తప్పు చేయలేదు, కావాలంటే చూడు అని మాయాజలంలో వాటర్లో అలా ఇంక చూపించేసరికి అవని క్లియర్గా ఎలాంటి తప్పు చేయనట్టు, సత్యానే కావాలని డాక్టర్కి డబ్బులు ఇచ్చినట్టు అదంతా కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వేదవతి. కాబట్టి నువ్వు నమ్మి తీరాల్సిన నిజం ఏంటంటే నీకు అవనీనే తగిన కోడలు, నీకు అక్షయ మనవరాలు, తన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడంతో ఇంకలా వేదవతి అవని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అమ్మ అవని, నన్ను నన్ను క్షమించమ్మా, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇంకలా చేతులు పట్టుకొని వేడుకుంటూ అవని నిజస్వరూపాన్ని మంచితనాన్ని తెలుసుకుంటుంది వేదవతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.